రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించి పాలనను పునర్వ్యవస్థీకరించేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 48 ఏళ్లుగా కొనసాగుతున్న పంచాయతీ సిబ్బంది నమూనాను మార్చి అవసరమైన సిబ్బందిని గ్రేడ్ల ఆధారంగా నియమించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇకపై ఆదాయం మాత్రమే కాకుండా జనాభా, మండల కేంద్రం, గిరిజన ప్రాంతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించనున్నారు. సర్పంచుల గౌరవాన్ని కాపాడుతూ జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకు 100 రూపాయల నుంచి 10,000 రూపాయలకు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభలు ఒకేసారి నిర్వహించి రికార్డు సృష్టించారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పారదర్శకంగా జమ చేస్తూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 10,000కు పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారు. రూర్బన్ పథకాన్ని వినియోగించి గ్రామాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.